మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతా ఉన్నది. మీరు సంతోషంగా ఉండబోతా ఉన్నారు. దేవుడు మీ కన్నీటిని తుడిచి ఖచ్చితంగా దేవుడు మీకు సంతోషాన్ని కలుగు చేయబోతా ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అవబోతా ఉన్నాయి. అలాగనే ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు ఖచ్చితంగా త్వరలో దేవుడు మీ నోటి నిండా మీకు దేవుడు నవ్వును కలుగు చేసి ఆనందంగా ఉండబోతా ఉన్నారు. ఈ రోజున ఎంతో మనోవేదనతో, ఎంతో బాధతో, ఆందోళనతో, కన్నీటితో, భయంకరమైన డిప్రెషన్లో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ రోజున దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, అయితే నీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతా ఉన్నది అని. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని రాయబడిన ప్రకారంగా ఈ రోజున దుఃఖపడుతున్న నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభు నిన్ను ఓదార్చబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను ఆదరించబోతా ఉన్నాడు. తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా, తండ్రి తన బిడ్డల ఎడల కరుణ చూపించినట్లుగా దేవుని ఎడల కరుణ చూపించాలనుకుంటున్నాడు. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా చూడండి. యువర్ సాడ్నెస్ విల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్. సో నీ సాడ్నెస్ ఏదైతే ఉందో అది జాయ్గా మార్చబడబోతా ఉన్నది. సో ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దానికంటే ముందుగా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. అలాగనే ఆలస్యం లేకుండా మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ యొక్క వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. ఇందులో ఉన్న వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నీ జీవితంలో గొప్ప వెలుగుని దేవుడు ఉంచబోతా ఉన్నాడు. కనుక ఈ రోజున ఎందుకో ఈ యొక్క వీడియోని అనుకోకుండా నువ్వు ఓపెన్ చేసావు, తెలియకుండానే చూస్తున్నావు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ముచ్చటించాలనుకుంటున్నాడు. దేవుడు నీ ఎడల కార్యం చేయాలని కావాలనే దేవుడే ఈ యొక్క వీడియోని యొద్దకు నడిపించాడు. కాబట్టి విశ్వసించు, సంతోషించు. ఈ నెలలో దేవునికి సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. 600 106 ఇది ఏమైనా కానీ ఈ క్రిస్మస్ లోపు నీవు నవ్వుకుంటావు. ఎలాగంటే నోటి నిండా నవ్వుకొని సంతోషపడబోతున్నావు. అంత సంతోషకరమైన సువర్తమానాలను దేవుడు నీకు వినిపించబోతా ఉన్నాడు. ప్రభు యొక్క దినము రాకమునుపే దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. సో వాక్యంలోనికి మనం వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథం 90 అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 15వ వచనం చూడండి. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపు. మా దేవుడే యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. చూడండి, ఎన్నో దినాల నుండి శ్రమలు అనుభవిస్తున్నారు. ఎన్నో ఏండ్ల కొలది కీడును అనుభవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ శ్రమ దినాలు అనేవి మీ జీవితంలో నుండి తొలగించి నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి దేవుడు నీకు ఆనందాన్ని కలుగు చేయబోతా ఉన్నాడు. అలాగనే కీడు అనుభవించారు. ఎన్ని రకాల కీళ్ళు అయితే ఉన్నాయో అన్ని రకాల కీడులు, నష్టాలు, వేదనలు, బాధలు, గొడవలు, అల్లర్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, గందరగోళం, ఆందోళన, వేదన, బాధ, దుఃఖము, సమస్యల వెంబడి సమస్యలు, అనేక నిందలు, ఈ అనేక ఏండ్ల కొలది మీరు అనుభవిస్తూనే ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు తన కార్యాన్ని పట్ల చూపించి, ఆయన ప్రభావాన్ని నీ బిడ్డలకు చూపించి, ఆయన ప్రసన్నత నీ మీద ఉంచి నీకు దేవుడు చేతి పనిని స్థిరపరుస్తున్నాడు. ఎస్, ఉద్యోగం కోసం ఒకవేళ ప్రయత్నం చేస్తున్నారేమో, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారేమో, ఉద్యోగం ఉంటుందో లేకపోతే అది డిస్మిస్ అవుద్దో ఉద్యోగం ఉంటుందో లేకపోతే డిస్మిస్ అవుద్దో తెలియని పరిస్థితిలో మీరున్నారు. ప్రభు మీతో చెప్తున్నాడు, ఇదిగో నా కార్యాన్ని నీకు చూపించబోతున్నాను, నా ప్రభావాన్ని మీద చూపించబోతున్నా, నా ప్రసన్నత నీ మీద ఉండబోతుంది, నీకు చేతి పనిని స్థిరపరచబోతా ఉన్నాను. ఇదిగో మీ దినాలన్నీ ఇక నుండి ఉత్సహించి సంతోషంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. చూద్దాం బైబిల్ గ్రంథంలోని మరి యొక్క వాక్యాన్ని. యోహాను సువార్త 16వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు ధ్యానం చేసుకో. యోహాను సువార్త 16వ అధ్యాయం 20 నుంచి 24 వరకు చూద్దాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడి వచ్చిన గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడనూ మీ వద్ద నుండి తీసివేయుడు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన
మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ రోజున మీరు ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. మీ ఏడుపు, మీ ప్రలాపన ఇతరులకి సంతోషంగా ఉండవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు మీరు దుఃఖిస్తున్నారు, కానీ ఈ రోజున మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతా ఉన్నది. ఎలాగంటే స్త్రీ ప్రసవించేటప్పుడు ఆమె గడి వచ్చింది కనుక ఆమె బహుగా వేదన పడుతుంది. సో పురుటి నొప్పులు, ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ నొప్పులకి తట్టుకోలేక ఏ స్త్రీ అయినా కానీ విలవిలవిలలాడిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇంతవరకు నీకు సంతానం లేదేమో, ఆ ప్రసవ వేదన నీకు తెలియదేమో, ఖచ్చితంగా దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేసి ఆ ప్రసవ వేదన నీవు పడినట్లుగా, నరుడొకడు నీ ద్వారా పుట్టినట్లుగా దేవుడు నీ పట్ల చేయునుగాక. ఎవరితోనో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కూడా దేవుడు శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టానని సంతోషంతో నీ వేదన దేవుడు తొలగించి నీకు మగబిడ్డను కానీ ఆడబిడ్డను కానీ దేవుడు త్వరలో ఆ గడియ రాబోతా ఉన్నది. నీవు కూడా స్త్రీగా ప్రసవించబోతా ఉన్నావు. ప్రసవ వేదన అనుభవించిన అనేక మంది స్త్రీలు ఎంతో వేదన, ఎంతో బాధ అనుభవిస్తారు. కానీ శిశువు పుట్టగానే అప్పుడు దాకా ఎంత వేదన, ఎంత బాధ అనుభవించారో, కానీ వెంటనే ఆమె యొక్క దుఃఖము ఒక గడియలోనే సంతోషంగా మార్చబడుతుంది. అలాగనే దేవుడు అనేక కార్యాలు నీ పట్ల చేయబోతా ఉన్నాడు. ఈ రోజున ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో, ఎంత ఆందోళన పడుతున్నావో, ఆ రకంగానే దేవుడు నీ వేదనంతా తొలగించి సంతోషాన్ని దేవుడు నీ కలుగు చేయబోతా ఉన్నాడు. ఒక మగబిడ్డ పుట్టినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, ఒక ఆడబిడ్డ పుట్టినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, అంతకు మించిన సంతోషాన్ని దేవుడు నీ పట్ల కలుగు చేయబోతా ఉన్నాడు. నువ్వు అడిగింది ఒక బిడ్డని దయచే ప్రభా అని అడుగుతున్నావు, కానీ దేవుడు 2-3 ఇస్తున్నాడు. మీరు అడుగుతున్నారు ఒక ఉద్యోగాన్ని, కానీ ఒక ఉద్యోగం ఇవ్వడమే కాకుండా 100 మందికి ఉద్యోగం ఇచ్చేలాగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నువ్వు అడుగుతున్నావు ప్రభా ఇదిగో నాకు ఒక లోన్ శాంక్షన్ చేయి ప్రభా అని, కానీ దేవుడు నీతో చెప్తున్నాడు ఇతరులకు నువ్వు అప్పిచ్చేలాగా దేవుడు చేసే స్థితికి నేను దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఒక ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నావు, ఒక ఇల్లు కాదు దేవుడు 10 ఇల్లులు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అలాగనే ఒక కార్యం కాదు, ఒక కార్యం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు ఒక 10 రూపాయలు కావాలి, 100 రూపాయలు కావాలి, కానీ దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు, 1,00,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు. అలాంటి కార్యాలు మీ పట్ల జరగబోతూ ఉన్నాయి. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచేదను, మీ హృదయం సంతోషించదు. ఈ రోజున దుఃఖపడుతున్నారు, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. ఇదిగో మీ హృదయం సంతోషంతో నింపబడుతుంది. మీ సంతోషమును ఎవడనూ మీ వద్ద నుండి తీసివేయలేడు. ఇప్పుడు దాకా దుఃఖాన్ని అనుభవించిన నీతో దేవుడు చెప్తున్నాడు ఇక నీ సంతోషాన్ని ఎవ్వరి వల్ల కూడా కాదు అది నీ వద్ద నుండి తీసివేయడం. ఎందుకంటే ఆనంద తైలంతో దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు కనుక ఇక ప్రతిరోజు, ప్రతి నిమిషం నువ్వు ప్రభువులో సంతోషంగానే ఉంటావు. ఆ సంతోషం అది తీసివేయడం ఎవరికి వల్ల కూడా కాదు. ఎందుకంటే నిన్ను నాశనం చేయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ధైర్యంగా ఉండండి. అలాగనే తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమన్నట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రభు చెప్తున్నాడు నా నామమున, యేసు నామమున మీరు ఏదైనా ప్రభువుని అడిగితే ఖచ్చితంగా యేసు నామములో అది నీకు దొరుకుతుంది. చెప్దామా? యేసునామములో మీకు ఉద్యోగం వచ్చునుగాక, సంతానం కలుగునుగాక, మీ అప్పులు తొలగిపోనుగాక, నీ భర్త మారునుగాక, నీ భార్య మారునుగాక, నీ బిడ్డల యొద్దకు వచ్చుదురుగాక, నీ కుటుంబం కట్టబడునుగాక, నీ లోన్ శాంక్షన్ అవునుగాక, నీకు ఉద్యోగం వచ్చునుగాక, విదేశాలు వెలుదువుగాక, ఆశీర్వాదకరంగా ఉందువుగాక. యేసునామములో దేవుడు ఈ యొక్క వీడియో ముగించిన గంటలో నీ పట్ల దేవుడు అద్భుతం చేయునుగాక. ఏమో చెప్పలేమో, ఒక గంటలో ఇప్పుడు దాకా ఏడుస్తున్న మీరు వెంటనే శుభవార్త విని మీరు సంతోషంగా ఉంటారేమో. అలాంటి గొప్ప కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు. మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతా ఉన్నది. యువర్ సాడ్నెస్ విల్ బి టర్న్డ్ ఇన్ టు జాయ్. ఈ డిసెంబర్ మంత్లో దేవుడు నీ పట్ల అలాంటి గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. కాబట్టి సంతోషంగా ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కామెంట్స్లో ఏమని రాస్తారంటే నా దుఃఖము సంతోషంగా మారును, నా దుఃఖము సంతోషంగా మారునని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ఏమన్నా మామూలు కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 నెంబర్లో ఒక నెంబర్కి కాల్ చేయండి. ఒక నెంబర్కి చేసినా కలవదు, ఆ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. సో నేను కొంచెం బిజీగా ఉండడం మూలాన నాకు అనుకూలతను బట్టి మీరు ఒకవేళ కాల్ చేసినప్పుడు లేకపోతే మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వకపోయినా ఒక వారం 10 రోజుల్లో నేను రిప్లై ఇస్తా. మీరు ట్రై చేస్తూ ఉండండి, నేను మీతో మాట్లాడతా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.